తాజా అంశాన్ని చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి బాలాజీ హిల్స్ లో దారుణం చోటు చేసుకుంది. భర్త భార్యను అతి కిరాతకంగా చంపాడు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంటుంది. ప్రేమ వివాహం చేసుకున్న భర్తనే తమ భార్యను ముక్కలుగా చేసి తర్వాత మృతదేహాన్ని కూడా వేరే చోట్ల పారవేసిన క్రమంలోనే పోలీసులకు స్థానికులు సమాచారంతో వెంటనే పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకొని అదుపులో తీసుకోవడం జరిగింది. దాదాపు ఒక సంవత్సరం కింద ఇక్కడైతే మేడిపల్లి తను నివాసిస్తున్నారో ఇక్కడ ఉన్నట్లు కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. ఒక సంవత్సరం ఇక్కడ ఉండి తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత గత నెలల్లోనే ఇద్దరు దంపతులు కూడా ఇక్కడికి వచ్చి నివాసం ఉంటున్నట్టు తెలుస్తుంది. అయితే నిందితుడు ఒక కార్ డ్రైవర్గా అతను కారు నడుపుతూ డ్రైవర్ పని చేస్తున్నట్లయితే స్థానికులు అయితే చెప్తున్నారు. కానీ ఎవరైతే మృతురాలు ఎవరైతే ఉన్నారో ఆమె 4 నెలల గర్భవతిగా ఉన్నట్లు కూడా స్థానికులు అయితే సమాచారం ఇస్తున్నారు. కానీ ఇంత దారుణానికి ఒడిగట్టడానికి గల కారణాలు ఏదై ఉండవచ్చు అని చెప్పి కూడా పోలీసులు ప్రాథమికంగా వివరాలు అయితే తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులో తీసుకొని ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు. నిన్న జరిగిన ఈ ఘటన వారి కుటుంబ సభ్యులు ఎవరైతే మృతురాలు కుటుంబ సభ్యులకు కూడా అతను ఫోన్ చేసి తన కూతుర్ని చంపానని చెప్పి కూడా పోలీసులు వారి కుటుంబ సభ్యులకు కూడా ఫోన్ చేసి చెప్పినట్టు తెలుస్తుంది. వెంటనే వారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న పోలీసులకు సమాచారంతో కూడా పోలీసులు ఘటన స్థలానికి అయితే చేరుకున్నట్లు తెలుస్తుంది. కానీ ఈ ఘటన నిజంగా ఒక దారుణమైన ఘటన అయిందని కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి కూడా స్థానికులు వారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వారి ప్రవర్తన ఏమున్నది ఏం కథ అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అంటే ఎప్పుడు అతను ఇక్కడ వచ్చాడు, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు, ఎట్లా ఉండేవాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉండే వారితో? ఇంతకుముందు సంవత్సరం ఉండి కాల్ చేసిపోయినారు. మొన్న ఇట్లా 1 మంత్ అయింది ఇక్కడ వచ్చి. అట్లా వచ్చారు కానీ ఎవరికి కనిపించకుండా ఉండే. ఆ అమ్మాయి ఇక్కడ గల్లీలో పరిచయం కొంచెం అట్లా. అంటే ఎట్లుండేవాడు ఇక్కడ స్థానికంగా ఉండే వారితోనా కానీ తర్వాత ఇంటి వారితోనే మాట్లాడకుండా ఉంటాయి ఎక్కువ. వాడు పర్సనల్గా వచ్చి వాడు వెళ్ళిపోతుండే అంతే. ఎప్పుడు జరిగింది ఘటన? ఎప్పుడు జరిగింది? నిన్న రాత్రి 3 గంటలకు అయితే తెలిసింది. అది ఎప్పుడైంది తెలియదు. ఎవరు ఇక్కడ ఎక్కువ మనం పైన సెకండ్ ఫ్లోర్లో ఉంటుంటే ఎవరు చూడలే వాళ్ళకి ఎక్కువ అట్లా. ఏం చేస్తున్నారు? ఎప్పటి నుంచి అవుతుందో తెలియదు. ఇంకా మాకు 3 o'clock అట్లా తెలిసింది. పోలీసు వాళ్ళు వచ్చిర్రు. బాడీ అనేది పార్ట్స్ తీసేసిండు. పార్సల్ తీసుకొని వెళ్ళిండు. పోలీసు వాళ్ళు బండ్లో చూస్తే బ్యాగ్లు వెళ్ళినాయి. రంపంతో కట్ చేసిర్రు అని చెప్పారు. అదే విషయం మనకు తెలిసింది. అంటే ఏం పని చేస్తున్నట్లు చెప్పాడు ఇక్కడ వచ్చినప్పుడు? కానీ ఎవరితో మాట్లాడబోతున్నా క్యాబ్ డ్రైవర్ ఉండే అట్లా. అదే వచ్చట జరిగింది. ఇక మా గల్లీలో తెలిసిన వాటికి అందరు వచ్చిర్రు, మాట్లాడిర్రు. ఆ పాప కూడా వచ్చి ఇక్కడ కూర్చుంటుండే మాట్లాడుతుండే, మంచిగా ఉంటుండే. 1 year ముందు ఉండే. మళ్ళీ రీసెంట్గా ఇక్కడ వచ్చిర్రు. 10 days అయింది. ఎందుకు అంటే వచ్చి ఇక్కడ ఉన్న తర్వాత ఎందుకు వెళ్ళిపోయారు, మళ్ళీ ఎందుకు వచ్చారు అది తెలియదు. ఇక అది రూమ్ ఖాళీ ఉన్నదని మళ్ళీ వచ్చిర్రు. అదే రూమ్లో దిగారు. అది జరిగింది. తెలిసిన వరకు అయితే మనకి ఇది విషయం. ఇది మొత్తం మీద స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం అయితే దాదాపు సంవత్సరం కింద అయితే వచ్చి తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయినట్టు తెలిసింది. దాదాపు నెల క్రితమే ఇక్కడికి వచ్చినట్లు అయితే వారైతే చెప్తున్నారు. కానీ ఈ ఘటన నిజంగా అంటే సరునార్కు సంబంధించి కూడా గతంలో జరిగిన ఘటన ఉదంతం మరొక ఉదంతం అయితే వెలుగులోకి అయితే రావడం జరిగింది. వీరు ప్రేమ వివాహం చేసుకోవడం తర్వాత వారి కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా ఎవరు కూడా వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళిద్దరైతే ఇక్కడ నివాసం ఉంటున్నట్లయితే స్థానికులు అయితే చెప్తున్నారు. కానీ తను 4 నెలల గర్భవతి అయినప్పటికీ వాటిని చూడకుండా కూడా ఈ విధంగా అతి కిరాతకంగా హత్య చేయడం కూడా స్థానికంగా అయితే కలకలం రేపుతుంది. ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా పోలీసులు సమాచారం ఇచ్చారు కాబట్టి కుటుంబ సభ్యులు కూడా నేరుగా ఇక్కడ ఘటన స్థలాన్ని చేరుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్రస్తుతం ఆ అమ్మాయి మృతదేహాన్ని ఎక్కడైతే ముక్కలు చేయబడడం జరిగిందో వాటి ప్రస్తుతం గాంధీ ఆసుపత్రికి పోలీసులు తరలించి వాటికి సంబంధించిన కూడా ప్రక్రియను అయితే కొనసాగిస్తారు. కానీ మరొక పక్క నిందితుడికి సంబంధించి అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఇంత కిరాతకంగా ఎందుకు హత్య చేయాల్సిన అవసరం వచ్చింది అన్న ప్రధాన కారణాలపైన కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.